హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మా పుట్టిల్లును చూపిస్తున్నానండి. మా అమ్మకి మొక్కలంటే చాలా చాలా ఇష్టం. సో ఇంటి ముందు, ఇంటి వెనుక అన్ని చోట్ల ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ మొక్కలు పెంచుతూ ఉంటుంది. అఫ్కోర్స్ అది మంచి విషయమే. ఎందుకంటే మా అమ్మ నుంచి నేను కూడా నేర్చుకున్నాను. మొక్కలు పెంచడం వల్ల అవి కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తూ మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అది మంచి విషయమే కదా. అలాగే మన ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది మొక్కలు పెంచుకొని. పూల మొక్కలైనా, కూరగాయలైనా, పండ్ల మొక్కలైనా. కరోనా టైం తర్వాత చాలామంది కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో మొక్కలు పెంచుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో బయటికి వెళ్ళడానికి కూడా కుదరలేదు కదా. సో ఇంట్లో కూరగాయల మొక్కలు ఉంటే గనక చాలా హెల్ప్ అవుతుంది అలాంటి టైంలో. మా ఇంట్లో మా అమ్మ బెండకాయ మొక్కలు, వంకాయ, ఆకుకూరల్లో తోటకూర, బచ్చలి కూర, కొత్తిమీర, పుదీనా అన్నీ ఒక్కటేమిటి ఇది అని చెప్పలేను. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్, సాలిడ్ ఫర్టిలైజర్స్ అన్నీ తనే ప్రిపేర్ చేసుకొని మొక్కలను చిన్నపిల్లలాగా చూసుకుంటూ ఉంటుంది. పల్లెటూరులో ఖాళీ ప్లేస్ ఉంటుందండి. మీరేంటి ఎన్నైనా చెప్తారు. సిటీల్లో ఖాళీ ప్లేస్ ఉండదు కదా, మేము మొక్కలు ఎలా పెంచుకోవాలి అని అంటుంటారు. నేలే అవసరం లేదండి. చిన్న చిన్న కుండీల్లో కూడా మనం ఆకుకూరలతో స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ మెంతి కూరతో స్టార్ట్ చేయండి, ఈజీగా అయిపోతుంది. మన ఛానల్లో మెంతి కూరను ఎలా పండించాలి అని చిన్న చిన్న కుండీలు యూజ్ చేసే పండించుకోవచ్చు మనం మెంతి కూరని. మన ఇంట్లోకి సరిపడా మనం పండించుకోవచ్చు. సో అలా స్టార్ట్ చేస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.